సారంగా వీక్షకులకి స్వాగతం సుస్వాగతం. కన్నతల్లి ఉన్న ఊరు అంటే చాలామందికి ఇష్టం. పుట్టిన ఊరితో ప్రతి ఒక్కరికి ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. ఆ జ్ఞాపకాలు బాల్యపు జ్ఞాపకాలు వీటన్నింటి నేను ఎమరేసుకుంటుంటే మనం వలస పక్షుల్లాగా తర్వాతి కాలంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ స్థిరపడినా కూడా పుట్టిన ఊరిని మాత్రం ఎవ్వరూ మర్చిపోలేరు. మరి ఆ ఊరి జ్ఞాపకాలను మనకు పంచుకోవడానికి ఈరోజు మన కోసము సీనియర్ సాహితీవేత్తలు బహుముఖ ప్రజ్ఞాశాలి విహారీ గారు మన దగ్గర ఉన్నారు మనతో పాటు. నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరు విహారీనేనా? మీకు మీ పూర్తి పేరేంది సార్? నా పూర్తి పేరు జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి. అయితే నేను కథలు రాద్దామని మొదలుపెట్టినప్పుడు లేక సాహిత్యంలోకి దిగినప్పుడు జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి గారని ఇంకొక చాలా పెద్ద సాహితీవేత్త దిగ్గజం లాంటి వారు ఉండేవారు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసరు. మన తెలుగుదేశం నుంచి మొట్టమొదటిసారి రష్యాకి వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన పేరుని నేను చెడగొట్టడం ఎందుకు, జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి అని పెట్టుకుని అని నేను ఒక కలం పేరుని ఆలోచిస్తున్నప్పుడు అప్పట్లో భాగవతం భారతం అవన్నీ కూడా రోజు రెగ్యులర్గా చదవటం అనే అలవాటు ఉండేది. దాంట్లో భాగవతంలో షష్ట్యంతాలని ఉంటాయి ప్రతి కావ్యంలో కూడా, 6 పద్యాలు మొదట్లో. ఆ పద్యాల్లో ఒక పద్యం హారికి నందగోకుల విహారికి శత్రు సమీర దైత్య సంహారికి అని కంద పద్యం. అందులో విహారి అనేది చాలా ఆకర్షణీయంగా కనపడి చాలా బాగుంది. ఇది పైగానేమో తిరగటం మీద ఎక్కువ అభిలాష ఉండేది అప్పుడే, నాకు చిన్నప్పుడే. అందువలన విహారి అని ఒక కలం పేరు పెట్టుకోవడం. మా ఊరు తెనాలి. నా జన్మస్థలం తెనాలి, స్వస్థలం మచిలీపట్నం అని నా బయోడేటాల్లో వాటిల్లో అన్నింటిలో రాసుకున్నాను. కానీ కారణం ఏంటంటే 19 సంవత్సరాలు తెనాల్లో ఉన్నాను. ఆ తర్వాత ఒక 16 సంవత్సరాలు నేను మచిలీపట్నంలో ఉన్నాను. తెనాల్లో జీవితం అయిపోయిన తర్వాత ఒక రకమైనటువంటి వ్యక్తిత్వాన్ని సముపార్జించుకోవటము, భుక్తి కోసమని LICలో చేరటం, అవన్నీ కూడా మచిలీపట్నంలో జరిగినాయి. అందువలన వ్యక్తిగా ఒక గుర్తింపు అవన్నీ అక్కడ వచ్చినాయి. కాబట్టి అది స్వస్థలం అని అక్కడే నేను పెళ్లి చేసుకున్నాను. మా ఆవిడ బందరావిడ, పిల్లలంతా 3 కూడా నాకు అక్కడే పుట్టారు. ఆ కారణం వలన నేను స్వస్థలం మచిలీపట్నం అని క్లెయిమ్ చేసుకోవటం జరుగుతూ వచ్చింది. మీ చదువు సార్, విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? అది తెనాల్లో. మాది చాలా మధ్యతరగతి కుటుంబం అమ్మ. మా నాన్నగారు అప్పట్లో 2 జిల్లాల్లో ఏకైక ఇంగ్లీష్ అకౌంటెంట్, బర్మా షెల్లో పనిచేసేవారు. కానీ ఆయన ఏంటంటే ముక్కుసూటి మనిషి నుండి కోపం చాలా హెచ్చు, ఒక నిజాయితీ అవన్నీ నిబద్ధతలు ఉన్న మనిషి. దానివలన ఆ ఉద్యోగాన్ని అలా దాన్ని ఏమంటారు, కాలితో తన్నేసినట్టు తన్నేసి ఆయన ఇబ్బందుల్లో పడి మమ్మల్ని కూడా ఇబ్బందుల్లో పెట్టాడు. అందువలన నా బాల్యపు గుర్తులన్నీ కూడాను ఒక విధమైన కష్టపరంపరలు, అంతే తప్ప సంతోషాలు లేవు. అందమైన బాల్యం అనే దానికి తోడు ఆయన ఏంటంటే ఒకవేళ ఏదన్నా ఎక్కడన్నా ఉద్యోగం చేసినా కూడా ఆయన ఆదాయం సరిపోయేది కాదు. కుటుంబం ఏమో పెద్దది. నాకు ఒక అన్నయ్య, 5 సిస్టర్స్ ఉన్నారు. ఉంటే వాళ్ళల్లో అన్నయ్యని దత్తత ఇచ్చాడు మా తండ్రి. మా తాతలు 2 కూడా వద్దురాను, పెద్దవాడిని దత్తత ఇవ్వద్దు, వీడిని ఇవ్వమని అడిగితే, అంటే నన్ను ఇవ్వమని వాళ్ళు ప్రోత్సహించినా కూడా ఆయన వినలేదు. కారణం ఏంటంటే ఆ దత్తత తీసుకున్న ఆయనకి చాలా క్లోజ్ ఫ్రెండ్, మిత్రుడు. ఆయన మరణశయ్యం మీద ఉండి అడిగాడు, అరే నేను ఇలా పోతున్నాను కదా, సంతానం లేకున్నాను, దాన్ని కాపాడటానికి ఎవరినన్నా నీ కొడుకుని దత్తత ఎవరా అని అడిగాడు. ఆయన మచిలీపట్నం అదే దాని అంటారు మద్రాసులో హాస్పిటల్లో చేతిలో చేసుకుని నేను చేస్తాను అని పెట్టాడు. అందువలన మా అన్నయ్యని ఇచ్చేసాడు. దాంతో ఏమైందంటే ఆయనకి అనారోగ్యాలు అవన్నీ వచ్చేసేసి నా చదువు SSLCతో ఆగిపోయింది. అప్పట్లో SSLC అనేవాళ్ళు. అప్పటికి మా నాన్న ఒక అమ్మాయి పెళ్లి చేశాడు, మా అక్కయ్య. తర్వాత 4 నాకు చెల్లెళ్ళు.
దానివల్ల ఏమైందంటే చదువు ఆగిపోవటం, నేను ఏదో ఒక భుక్తి కోసమని ఉద్యోగం చేయటం, ఉద్యోగం అని అనటానికి వీల్లేదు అప్పుడు, ఉపాధికి సంపాదించుకోవటం ఎట్లా అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది ఆర్థిక పరిస్థితి దృష్ట్యా. అది అక్కడి నుంచి అనేక ఇబ్బందులు మలుపులు అవన్నీను. అయితే 1955లో నేను SSLC పాస్ అయ్యాను. 61 వరకు ఈ ఒక రకమైన కష్ట పరంపర అనుకో అది సాగింది. అయితే ఆ సమయంలో నాకు జరిగినటువంటి చాలా గొప్ప ముఖ్యమైన సంఘటన ఏమిటంటే, తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి కావ్యాలన్నీ కూడాను గురుముఖంగా చదువుకున్నాను. తర్వాత తెనాల్లో ఉన్న శాఖా గ్రంథాలయంలో ఉన్న ఆధునిక సాహిత్యం, ప్రాచీన సాహిత్యం మొత్తం పూర్తి చేసేసేసాను ఆ 6 ఏళ్లలోనూ. అప్పుడు జిల్లా పరిషత్తులో ప్రైవేట్గా ఉద్యోగం చేయటం, టెంపరీగా ఉద్యోగం. నేను 15వ ఏటే SSLC కాగానే సంపాదనలో పడ్డాను. ముఖ్యమైన విషయం అది. తర్వాత SSLC క్వాలిఫికేషన్తోనే LICలో టెస్ట్ రాశాను. అది జోనల్ టెస్ట్, 5 స్టేట్స్ కలిపి. ఒక బందర్లోనే 2500 మంది రాశారు. రాస్తే మినిమం క్వాలిఫికేషన్ SSLC అప్పట్లో ఏదో 60% ఉండాలని ఉండేది. మార్కులు ఉన్నాయి కాబట్టి ఎవరు ఒక పెద్ద ఆయన అప్లికేషన్ తెచ్చిచ్చి, ఒరే నీ కూర వండుకోవడానికి సరిపడే మార్కులు ఉన్నాయి రా, నువ్వు పోయి రాయి, పరీక్ష పాస్ అవుతా ఉంటే వెళ్ళి పరీక్ష రాస్తే నేను సెలెక్ట్ అయినాను. అప్పటి నుంచి ఒక కుదురు ఏర్పడింది. LICలో చేరటం అనేది 61లో 1,28,000 మంది ఎంప్లాయీస్లో SSLC క్వాలిఫికేషన్తో చేరిన వాడిని నేను ఒక్కడిని. అప్పటికి ఇప్పటికి కూడా. కారణం ఏంటంటే ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి గ్రాడ్యుయేషన్ మినిమం క్వాలిఫికేషన్ చేశారు. అది విశేషం. అందువల్ల నాకు ఇది కూడా ఒక చెప్పుకోవడానికి అదృష్టం కింద దొరికింది అనమాట. అప్పట్లో SSLC పాస్ అయిన వాళ్ళకి పోస్టల్లో కూడా ఇచ్చేసేవారు. పోస్టల్ కూడా ఆటోమేటిక్ ఇచ్చే తర్వాత వచ్చింది నాకు. పోస్టల్లోనూ స్టేట్ గవర్నమెంట్ లో పరీక్ష రాస్తే కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేవాళ్ళు కూడా వచ్చినాయి. కానీ నేను అప్పటికే LICలో చేరిపోయినాను. సో అది పరిస్థితి. అందువల్ల నేను 61 నుంచి బందర్లో. నేను ఆ తర్వాత సంపాదించుకున్న డిగ్రీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది లిస్టుగా ప్రత్యేకంగా అక్కర్లేదు, కానీ ప్రముఖంగా చెప్పుకోవాల్సింది MA పాస్ అయినాను. తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ లో హైయెస్ట్ డిగ్రీ ఉన్నది, మన CAGA ప్రొఫెషనల్ డిగ్రీ అనమాట. అలాంటి దాన్ని తీసుకున్నాను. తర్వాత HR లో స్పెషలిస్ట్ అయినాను. HR 5 MBA కాలేజీల్లో ఇక్కడ నేను HR బోధించాను రిటైర్ అయిన తర్వాత. అవన్నీ కూడా తర్వాత జర్నలిజంలో డిప్లొమా తీసుకున్నాను. అట్లా తర్వాత జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో చాలా పత్ర ప్రదానాలు చేశాను నేను సాహిత్యంలో. మీ రచన వ్యాసంగము ఎప్పుడు ప్రారంభించారు సార్? రచనని యాక్చువల్గా 61కి ముందే నేను 55 నుంచే SSLCలో ఉన్నాను. అప్పుడు నేను 55 నుంచే నేను పద్యాలు రాస్తుండేవాడు. మొదట్లో నేను ప్రాచీన కవి కింద లెక్క పద్యాలు రాస్తూ ఉండేవాడిని. పత్రికల్లో కూడా ఆంధ్రజ్యోతి అలాంటి వాటిల్లో వచ్చినాయి, వ్యాసాలు కూడా వచ్చినాయి. అయితే తర్వాత ఆ మలుపు ఆధునిక కవిత్వంలోకి రావటం అనేది, ఆధునిక సాహిత్యంలోకి రావటం అనేది చెప్పాను కదా. అక్కడ చదవటం 6 సంవత్సరాలు. తర్వాత లోకాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే కొన్ని భావజాలాలు మారుతాయి. అందుట్లో మనం అనుభవిస్తున్నాం కదా, స్వానుభవంలో కష్టాలు చూస్తున్న కొద్దీ లోకాన్ని చూస్తున్నట్టే. ఆ విధంగా మార్పు జరిగింది. ఒక రకమైన పరిపక్వత, ఒక పరిణతి. దాని ప్రకారం మన రచన వ్యాసంగంలో కూడా మార్పులు జరుగుతాయి. అందుకనే చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు, అంత పెద్ద రామాయణం రాశావు కదా. నేను 6,500 పద్యాలతో శిష్టమైన కావ్యం రాశాను. తెలుగుదేశంలో ఈవేళ ఉన్న కవులందరూ కూడా దాని మీద వ్యాసాలు రాశారు. అంటే చాలా పర్ఫెక్ట్ ఛందసుందరమైన కావ్యం అనమాట. ఏదో రాశాడని కాకుండా, ఆయన ఎవరో పద్యం కూడా రాశాడు, ఏదో రాసినట్టు కాకుండా ఇట్లా రాశాడు. సో అలా చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎట్లా వచ్చింది ఇది ఈ ఆధునిక సాహిత్యంలోకి, కథల్లోకి అంటే. బందర్లో నేను 61 అని చెప్పాను కదా, అది చేరిన తర్వాత మా ఇంటి వెనకాలే కాంపౌండ్ వాల్స్ చాలా చిన్నవిగా ఉండేవి ఆ రోజుల్లో. అవతల ఇంట్లో మా శాలివాహన అని ఆయన ఉంటున్నాడు, ఆయన కూడా LIC.
సో మా బావి ఇటు పక్కన ఆయన బావి అటు పక్కన స్నానం చేయటం వగైరాలు కలవటం చూస్తుంటే మాట్లాడుతుంటే ఎల్ఐసి వాళ్ళని తెలిసింది కదా. తర్వాత ఇద్దరి హాబీస్ ఏమిటి, ఇతర అభిరుచులు ఏమిటని మాట్లాడుకుంటున్నప్పుడు ఇదిగో ఈ కథలు కాకరకాయలు అనేది వచ్చింది. అప్పటికే ఆయన కథలు రాస్తున్నాడు. ఆయన 1-2 కథలు పడ్డాయి. నావేమో ఈ కవిత్వం కవిత్వం వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు. అప్పుడు మన ఇద్దరం కలిసి ఎందుకు రాయకూడదు కథలు అంటే మొదలు పెట్టాం. 1961 ఎండింగ్ యాక్చువల్గా మొట్టమొదటిసారి రాసింది ఒక నవల. మేమిద్దరం నవల రాసేసారా? కారణం ఏంటంటే ఈ ఆంధ్రప్రభ వాళ్ళు పోటీ పెట్టారు, నవలల పోటీ పెట్టారు. ఆ పోటీలోనే కోడూరి కౌశల్యాదేవి చక్రభ్రమణం సెలెక్ట్ అయింది. అప్పుడు మేము రాసిన నవల అసలు సాధారణ ప్రచురణకు కూడా తీసుకోబడలేదు. తిప్పి పంపించారు. మేము మామూలు స్టాంపులు పెట్టాం కాబట్టి తిప్పి. ఆ నవల అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నది అట్లాగే. మేము దాన్ని వైపు చూడలేదు, మళ్ళీ ఏమన్నా చేయటం జరగలేదు. పేరు అప్పట్లో రాగజ్యోతి అనేది పెట్టాము. సరే అది అట్లా ఉండిపోయింది అన్నమాట. అంటే వాతావరణం అది అంతా మారిపోతుంది. అప్పటి కాలపు పరిస్థితులు, అందులో ఉన్న మనుషులు, వాళ్ళ అలవాట్లు, ఆ సంస్కృతి అంతా కూడా అందుట్లో ప్రతిఫలించి ఉంటుంది కదా. అది ఒక సంతోషం ఏంటంటే మాకు ఆ నవల రాసినప్పుడు గోపీచంద్ గారు దానికి జడ్జి. గోపీచంద్ గారు ఆయనే సెలెక్ట్ చేశాడు మన చక్రభ్రమణాన్ని. అయితే ఆయన మా నవల చదివాడు అనే ఒక సంతృప్తి అనమాట. అయితే ఆయన ఒకసారి ఆ తర్వాత నేను చాలా అంటే చెప్పుకోవడానికి వీల్లేనంత పరిచయాలు అవన్నీ వచ్చినాయి నాకు సాహిత్యంలో. ఆ సందర్భంలో ఒకసారి గోపీచంద్ గారు తెనాల్లో కలిసినప్పుడు మేము కూడా రాసామండి దాంతో పాటుగా నవలు. అంటే అవునయ్యా మీరు రాశారు కానీ మీరు రాసిన సినాప్సిస్ కదా, నవలు రాస్తే బాగుండేది కదా అంటే మేము రాసింది సినాప్సిస్ తప్ప నవల కాదని అప్పుడు ఖాయంగా తెలిసిపోయింది అనమాట. అంటే నవలకి ప్రాతిపదిక వంటిది రాసామే కానీ నవలగా రాయలేదు. అందువలన అట్లా ఆయన నేను కలిసి రాయడం. మొట్టమొదటిసారి నవల కలిసి రాసి ఇద్దరం చెరువు కథ విడివిడిగా రాసాం. తమాషాది మొట్టమొదటి. నాదేమో చుక్కానిలో పడింది, ఆయనదేమో ఆంధ్రప్రభలో పడింది మొదటిసారి. అవి రెండు విడిగా విహారీ శాలివాహన చుక్కాని పక్షపత్రిక వచ్చేది, బందర్జేది. 1962 బిగినింగ్ మార్చి ఎప్పుడు. అది అక్కడి నుంచి అదే కథ పేరు, ఆ నవల పేరు పెట్టినట్టు గుర్తు నాకు, రాగజ్యోతి. అయితే ఆ తర్వాత ఏమైందంటే 63 నుంచి 62లోనే బాగా పుంఖానుపుంఖలంగా రాయటం మొదలెట్టాం. అయితే 62 ఎండింగ్ 63 దగ్గర నుంచి తెలుగుదేశంలో విహారీ శాలివాహన రాయనే పత్రిక లేదు. ఇవాళ కూడా నేను చెప్పుకోగలను. ఆ కాలంలో అంటే 77 వరకు మేమిద్దరం, 75 వరకు మేమిద్దరం కలిసి రాసాం. తర్వాత నేను ధారవాడ ట్రాన్స్ఫర్ కావటం, ప్రజల్ని మోసపుచ్చడం ఎందుకు, కలిసి రాస్తున్నాను, నువ్వు అక్కడ నేను ఇక్కడ అన్నట్టుగాను అని వదిలిపెట్టేసాం ఎవరికి వాళ్ళే అని. నేను ఒక 4 ఏళ్ళు ఉద్యోగ పరిస్థితుల దృష్ట్యా ట్రాన్స్ఫర్లు వాటితో ఏమీ రాయలేదు, 0. ఆయన ఆ సమయంలో 2-3 రాశాడు. అయితే అల్టిమేట్గా ఏం జరిగిందంటే మేమిద్దరం అనేక పత్రికల్లో రాయటము. విహారీ శాలివాహన అనేది ఒక అట్రాక్టివ్ పెన్ నేమ్స్, జంటగా రచయితలు అనేది బాగా పాఠకుల్లో బాగా క్లిక్ అయింది. తర్వాత పత్రికలు కూడా మమ్మల్ని అలా ప్రోత్సహించింది. ఇప్పుడు ఆంధ్రపత్రికలో అప్పటికే 2-3 కథలు రాసిన తర్వాత ఇంకో కథ రాసాము, పెద్ద కథ. ఐ లవ్ యూ అని ఎదనపూడి సులోచనారాయణ నవల కథ ఫేమస్. దాంతోనే ఆవిడ హిట్ అనమాట, ఫస్ట్ హిట్ అది ఆవిడ. ఆ నెక్స్ట్ వీక్ మేము అంతకుముందు పంపించున్నటువంటి నీళ్ళు నీడలు అనే కథని వేస్తూ అతను వాళ్ళు మనలో మాటను రాసేవాళ్ళు పత్రికలో మొదట్లో. దాంట్లో అసలు పెద్ద అక్షరాల్లో విహారీ శాలివాహన తెలుగు పాఠకులు సుపరిచితులు అని పెట్టాడు. ఇలా కొన్ని ఇవి వచ్చినాయి అనమాట కొంత. అలాగే భారత్లో ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నటువంటి కథకులు, రచయితలు,
కవులు ఉండేవాళ్ళు అప్పట్లో, పడేది కాదు. అలాంటిది మేము కథ పంపిస్తే వెంటనే పడిపోయింది. మార్చి 63 అనుకుంటా. సో అట్లా కొన్ని ఎక్కువ సార్లు కనపడటం, ఎక్కువగా రాయటం, తర్వాత ఏమో అదొక ఉద్యమం అంటారే ఈవేళ, అట్లా అనమాట. అందువలన బాగా పేరు రావడం అనేది అతి త్వరలో వచ్చినటువంటి రచయితల్లో మేము కూడా ఒకళ్ళం అని చెప్పుకోవచ్చు. మాతో పాటుగా బందర్లో ఆది విష్ణు, సింగరాజు రామచంద్రమూర్తి, ఇక్కడ విజయవాడలో పెద్దపల్లి సుబ్రహ్మయ్య, హవిస్సు, వాళ్ళందరూ ఉండేవాళ్ళు. పడి జగన్నాథరావు కొంతకాలం చాలా పెద్ద రచయితలు అన్నమాట వాళ్ళు. అది ఆ వాతావరణం బందర్ది వేరు వేరు అప్పట్లో. ఓకే సార్, మరి మీరు ఒక పద్య కవిత్వమే కాదు, వచన కవిత్వము రాశారు, కథా సంపుటాలు వెలువరించారు, విమర్శన వ్యాసాలు రాశారు, సమీక్షలు రాశారు, బహుముఖ ప్రజ్ఞాశాలి మీరు. మరి ఇంత సమయం మీరు ఎలా వెచ్చించగలిగారు సార్ ఈ సమయం అనేది సాహిత్యం కోసం? ఇప్పుడు సమయం అనేది ఇవన్నీ కూడా కాకుండా మీరు ఇంకొకటి కూడా యాడ్ చేయాలి. అదేంటంటే చదువు. ఇప్పుడు ఒక వ్యాసం రాయాలంటే సాహిత్య వ్యాసం దాన్ని చదవాలిగా ముందు మనం ఆ సబ్జెక్టుని చదివి ఎలా రాయాలి అని ఆ థీమ్ అని ప్రిపేర్ చేసుకుంటే తప్ప, ప్లాన్ చేసుకుంటే కానీ రాయలేవు కదా. అందువలన అధ్యయనం అనేది ఒక నిరంతర అధ్యయనం అనమాట. అది అట్లాగే రాయటం కూడా. రాయటంలో నాకు వచ్చినటువంటిది ఏంటంటే ఒక చిత్తశుద్ధి ఉండేది, ఇప్పుడు కూడా ఉండేది. ఎందుకంటున్నానంటే ఆ మాట ఏదో రాద్దాం లేని కాదు. రాయదలుచుకుంటే ఇఫ్ యూ వాంట్ బికమ్ ఏ రైటర్ అని నేను నా స్లోగన్ అన్నమాట. నా దగ్గర కథల్ని గురించి మాట్లాడేవాళ్ళు కొత్త పిల్లవాళ్ళు వచ్చినప్పుడు ఇది చెప్పేవాడిని. నేను మామూలు కార్యశాలల్లో కూడా, వర్క్ షాపుల్లో కూడా ఇది చెప్పేవాడిని. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ రైటర్ అంటే కాకుండా ఊరి కాలక్షేపంగా ఓసారి పత్రికలో చూసుకుందాం అనుకుంటే నువ్వు రచయిత కాదలుచుకుంటే నువ్వు సిన్సియర్గా రెండు విధాలుగాను ప్రయత్నించాలి. రాయాలి, చదవాలి. మంచి పాఠకుడు కానివాడు మంచి కథకుడు కాలేడని హెడ్డింగ్ నా ఇంటర్వ్యూస్ లో ఒకదానికి. అలా సమయాన్ని కేటాయించడం అనేది మన చేతుల్లో ఉందని నాకు అనిపిస్తుంది. నేను ఇటీవల నా జీవిత చరిత్ర రాయమని గొడవ పెడుతుంటే చాలా మంది అటెంప్ట్ చేస్తున్నాను. దానిలో ఒక చోట రాశాను, నేను రోజుకి 13 పనులు చేసేవాడిని. నేను 13 పనులు చేసి దాని ఆధారంగానే నేను ఓ సూర్యుడి కథ అని ఒక కథ రాశాను. చాలా పెద్ద హిట్ పత్రికలో, జ్యోతిలో పడింది. ఓ సూర్యుడి కథ అంటే వాడు సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు వాడు పని చేస్తూనే ఉంటాడు, అనేక పనులు చేస్తూ ఉంటాడు. అట్లా సమయం అనేది మన చేతుల్లో ఉందమ్మా. టైం మేనేజ్మెంట్ అంటాం ఇవాళ మనం చెప్పుకుంటున్నాం కదా, అది మనం చేసుకోవటం. టైం మేనేజ్మెంట్ ని అప్పుడే మీరు మీ చేత పట్టుకొని సూర్యుడి లాగే మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు మీరు పనులు చేస్తూ మళ్ళీ సాహిత్యం కోసం కూడా మీరు ఇప్పుడు మీరు దానికి అతి ముఖ్యమైన కారణం అవుతుందమ్మా. ఏంటంటే నెసెసిటీ ఇస్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు ఇంగ్లీష్ లో. అదనమాట, నీ అవసరం కూడా చేయిస్తుంది. ఇప్పుడు ఒక సైడ్ ఏమో కుటుంబ బాధ్యతలు, 4 చెల్లెళ్ళ పెళ్లి చేయాలి. నేను మ్యారేజ్ చేసుకున్నాను. మళ్ళీ నేను చచ్చిపోతానని, మా నాన్న చచ్చిపోగానే ఆవిడ టీబీ అది అటాక్ అయింది ఆవిడికి. నేను చచ్చిపోతాను, నువ్వు పెళ్లి చేసుకోమంటే నేను 62లో పెళ్లి చేసుకున్నాను. మరి పక్కన మళ్ళీ సంసారం, ఇటు 4 పిల్లలు. తర్వాత మా అక్కకి పెళ్లి చేసి వెళ్ళాడే కానీ మా నాయన, ఆయనేమో ఒక వేగబాండ్ లాగా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవాడు. 4 పిల్లలు ఇక్కడ వదిలిపెట్టేవాడు. 7 నెలలు, 6 నెలలు, 8 నెలలు ఇక్కడ ఇంట్లోనే, ఆవిడ మా ఇంట్లోనే. ఇవన్నీ కూడా నేను అనుకోవటం ఏంటంటే ఒక ఫోర్స్ అనమాట, ఒక ఫోర్స్. ఇంకొక పక్కనేమో సాహిత్యంలో ఏదో చేయాలి, మనం కథకుడం కావాలి. అవతల ఆది విష్ణు తొందరగా పోతున్నాడు, మనం కూడా ఎందుకు రాయకూడదు, ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఇదేమో ఒక పక్కన ఈ ప్రవృత్తి మార్గంలో అర్జీ అంటామే, ఇది కోరిక దానికంటే పెద్ద పదం అనమాట. అట్లా అవతల వైపునేమో మరి భక్తి కోసం నేనున్న సంసార బాధ్యతల వలన, అందుకని ఓ సూర్యుడి కథ అయింది. కానీ అలాగే నేను రాసిన కథలన్నింటిలో కూడా నా తెనాలి వాతావరణం, తర్వాత నేను నీకు చెప్పినట్లుగా ఇప్పుడు మీకు చెబుతున్నట్టుగా
చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కదా ఫ్యామిలీ అంతాను. మా అమ్మకి 5 అక్క చెల్లెళ్ళు, 9 అక్కయ్యలే. వాళ్ళు ఆలూరు అని చెప్పి ఆ ఊళ్ళో ఉండేవాళ్ళు, చందోలు ఆలూరు అని చెప్పి. నా బాల్యం అంతా కూడాను తెనాల్లో గడిపిన సమయం కంటే వాళ్ళ ఊళ్ళల్లో గ్రామాల్లో గడిపిన సమయం ఎక్కువ. కారణం ఏంటంటే ఏ మాత్రం ఇక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా కూడా సెలవు వస్తే అక్కడికి పోవటం, 15 రోజులు 20 రోజులు చుట్టుపక్కల తిని రావటం, తెలుగులో చెప్పాలంటే తిని రావటం. అట్లాంటి వాతావరణాల్లో చేయడం వలన అక్కడ గ్రామ జీవనం మొత్తం నాకు ఇప్పటికి కూడా. నా రామాయణంలో ఒక పిహెచ్డి సబ్జెక్టు, ఒక ఆవిడ పిహెచ్డి పూర్తి చేసింది బాలకాండం మీద. ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే పరచిత్ర రామాయణంలో గ్రామీణ పోలికలు అని. అవన్నీ ఎట్లా వచ్చినాయి నీకు, నువ్వు పుట్టింది తెనాల్లో పెరిగింది బందర్లో ఎక్కడెక్కడ కదా తిరుగుతున్నదని అడుగుతారు చాలా మంది. దానికి కారణం ఏంటంటే రూట్స్ అంటామే మనం. ఆ రూట్స్ అన్ని గ్రామాల్లో ఉన్నాయి అన్నమాట, గ్రామాల్లో ఉన్నాయి. కారణం మా అమ్మ పుట్టిలు కూడా మోపర్రు అని, అక్కడ అన్ని కూడా 15-20 కిలోమీటర్ల లోపు ఆ ప్రదేశాలన్నీ. అయినా కూడా అప్పట్లో ఆ ఊరు వెళ్ళాలంటే కష్టంగా ఉండేది మాకు. ఎందుకనంటే పావలా టికెట్, మనిషి పావుల టికెట్ అంటే చాలా ఎక్కువ అప్పట్లో. ఎప్పుడు నేను చూస్తున్నది 54-55 ప్రాంతాల్లో అనమాట. అలా అందుకని అట్లా దీంట్లోకి ప్రవేశించటం జరిగింది. అది సంగతి. మీరు ఎన్ని కథలు రాశారు సార్? ఇప్పటి వరకు ఎన్ని రాసుంటారు? ఎన్ని పుస్తకాలు? కథలకు 350 దాకా ఉన్నాయమ్మా. ఎందుకంటే అతను విజయేశ్వరరావు అని మధ్య పిహెచ్డి చేశాడు ఆంధ్ర యూనివర్సిటీలో. అతను 181 కథలు తీసుకున్నాడు, లిస్ట్ ఉన్నది. అది కాక నావి ఇప్పుడు 16 సంపుటాలు వచ్చినాయి. ఇప్పుడు నిప్పు నుంచి నీరని ఇది ఇప్పుడు లేటెస్ట్. నిప్పు నుంచి నీరు, నిప్పు నుంచి నీరు విహారీ గారి తాజా కథల సంపుట. అంటే ఒక భావస్ఫోరకమైన పేరు. నిప్పు నుంచి నీరు అంటే నీరు నిజంగా వస్తుందా? నిప్పు నుంచి వస్తుంది. ఎందుకంటే నిప్పు ఆరిన తర్వాత నీకు చెమ్మ వచ్చి యాక్చువల్ గా నీరు వస్తుంది. ఇక్కడ కథలో కూడా ఏంటంటే వాడు చాలా ఎరాటిక్ ఫెలో వినడు, అమ్మ నాన్న ఎవరు చెప్పినా కూడా. వాడిని నీరు చేస్తుంది ఒక ఆవిడ, ఈవిడ తల్లి యొక్క ఫ్రెండ్. వాళ్ళ ఊరు వచ్చి చూసినప్పుడు నీ అప్రోచ్ బాగాలేదు వాడి వైపున, వాడి తరఫున, అందువలన వాడు అట్లా అడిగానని చెప్పి ఆవిడని బాగా బుజ్జగించి నేను చెప్పిపోతానులే వాడికి అని చెప్పి 2 సార్లు వచ్చి చెప్పేసరికి వాళ్ళు విపరీతమైన మార్పు వస్తుంది. అది ఈ కథ. వాడు అక్కడి నుంచి చాలా పెద్దవాడు అవుతాడు. అది అంటే హౌ యూ టాకిల్ ది పర్సన్ దట్ డిసైడ్స్ ది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనమాట. అందుకని అట్లా దీంతో 16 సంపుటాలు వచ్చింది. 16 అంటే మరి 16, 20లో 16, 15లో కొన్నింట్లో 25 అట్లా ఉంటాయి కదా. అందువలన ఒక 350 స్టోరీస్ దాకా ఉన్నాయి. కవిత్వం సార్, కవిత్వ సంపుటాలు కవిత్వం ఒక 6 సంపుటాలు ఉన్నాయి. వ్యాసాలు మాత్రం దీనిలాగానే 17 సంపుటాలు ఉన్నాయి. 17 సంపుటాలు బాగా ఎక్కువగా రాసిన అన్ని విమర్శన వ్యాసాలు. అయితే అందుట్లో ఒక 5 ఏమిటంటే అది చెప్పుకోవాలి మనం. తెలుగు కథకుల్లో తెలుగు కథలు చాలా బాగున్నది అనుకున్న కథనల్లా నేను విశ్లేషిస్తూ ఒక 5-6 పత్రికల్లో ధారావాహికంగా రాశాను, శీర్షికలు మెయింటైన్ చేశాను. ఆంధ్రపత్రికలోనే 5 ఏళ్ళు రాశాను, ఆంధ్రప్రభలో 5 ఏళ్ళు రాశాను, వార్తలు రాశాను. తర్వాత అప్పట్లో మయూరిని వచ్చే దాంట్లో రాశాను. తర్వాత అన్ని పత్రికల్లో, అనేక పత్రికల్లో ఇవి రాయటం జరిగింది. అవి ఒక 350 కథలు రాశాను. కథల మీద వాళ్ళు ఎవరో నాకు తెలీదు, కథ బాగుంది దాన్ని విమర్శించి. కొన్ని ప్రాచీన కథలు ఉన్నాయి అందులో, 50-60 కథలు ప్రాచీన వాళ్ళు, అంటే వీళ్ళంతా కొత్త వాళ్ళు. అయితే అదొక రికార్డు. ఎందుకనంటే రచయితలు ఎవరో తెలియకుండా కథను తీసుకుని, అది కాక నేను దాన్ని మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే తెలుగు కథకుల గురించి మాట్లాడేటప్పుడు, కథల గురించి మాట్లాడేటప్పుడు మీరు కూడా గమనించి కొంత ఆవేదన పడుతూ ఉండొచ్చు చెప్పకుండా, మీలాంటి వాళ్ళు కూడా. అదేమిటంటే ఎంతసేపటికి ఎక్కడో బుచ్చిబాబు దగ్గర, పాలగం పద్మరాజు దగ్గర, లేకపోతే మహా వస్తే ముళ్ళపూడి వెంకటరమణ దగ్గర వచ్చి, లేకపోతే మళ్ళీ వెంకటకృష్ణమూర్తి దగ్గర ఆపుతారు. మేము రాసేవన్నీ ఏమైపోతున్నాయి, మేము రాస్తున్నాం కదా అంత గొప్పగా అనే ఒక విధమైన ఆవేదన. ఆ ఆవేదాన్ని పట్టుకున్నాను.
అందువలన తెలుగు సాహిత్యంలో గొప్ప కథల్ని మనంగా విశ్లేషించి చెప్పాలి పాఠకులకి. ఇది చదవండి మీరు, ఇదో మంచి కథ, చదివితే కదా. ఆ దృష్ట్యా నేను వాటిని 350 కథల మీద అవి ఒక 5 సంపుటాలు ఇప్పటి వరకు వచ్చినాయి. కానీ ఒక 160, 170 వచ్చినాయి. ఇంకా 100 పైన ఉన్నాయి. అవి 100, 150 దాకా ఉన్నాయి. అదొకటి ఒక ల్యాండ్ మార్క్ లాంటిది అచీవ్మెంట్. మీకు అవార్డులు వచ్చినవి ఎన్ని ఉన్నాయి? అట్లా ఇంకోటి ఏంటంటే ఈ రికార్డ్ అని చెప్పా కదా. మూడోది నేను పదచిత్ర రామాయణం చెప్పాను మీకు. అంటే కథలు రాయడం కథకుడుగా వేరు, ఇప్పుడు ఈ సాహిత్య వ్యాసాలు వేరు. మన సోమసుందర్ గారు నాకు అవార్డు ఇచ్చాడు. ఆయన ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు నాడు ఇచ్చేవాడు. నీకు కథకుడుగా ఇవ్వటం లేదా విహారీ, ఏమనుకోవద్దు అన్నాడు. ఏమైంది కాదు, నువ్వు చేసిన చాలా గొప్ప పని ఈ కథల్ని విశ్లేషించటం, ఈనాటి కథల్ని, అందుకు ఇస్తున్నాను నీకని ఇచ్చాడు. విమర్శకుడిగా ఇస్తున్నాను. అలాగే రాజుగారు కూడా ఈ కాలపు కథల్ని విశ్లేషించటం అనేది పెద్ద విశేషం అని మునిపల్లి రాజు గారు ఆయన. అదొకటి. మూడోది ఏంటంటే పదచిత్ర రామాయణం చెప్పాను కదా. ఇక నాలుగోది ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే నేను జగన్నాథ పండితురాయల నవల రాశాను. అది చారిత్రక నవల. జగన్నాథ పండితురాయలు అనేవాడు తెలుగువాడు. ప్రపంచంలో సాటి లేని మేధావుల్లో ఆయన ఒక ఆయన. ఎందుకనంటే 16 భాషలు వచ్చు. ఢిల్లీ పాదుషాల దగ్గర ఎవరు, మన షాజహాన్ దగ్గర అర్ధసింహాసనాన్ని ఆక్రమించినవాడు. తర్వాత ఇప్పుడు మనం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటామే, అలాంటి చీఫ్ జస్టిస్ కి పైన పెట్టాడు ఈయన్ని షాజహాన్. ధర్మాధికారి, న్యాయాధికారి, ధర్మ సూక్ష్మాలు ఏ చెప్పాల్సి వచ్చినా ఫైనల్ డెసిషన్ ఈయన అన్నట్టుగా పెట్టాడు. అంతటి మహానుభావుడు. రసగంగాధరం అని ఒక అలంకార శాస్త్రం రాశాడు. తెలుగు సంస్కృత సాహిత్యంలో అలంకారాల్లో అది ఫైనల్. దాని తర్వాత ఎవరు కూడా కొత్త ప్రపోజల్ని, కొత్త సిద్ధాంతాలని, కాన్సెప్ట్స్ ని తీసుకురాలేకపోయినారు. అందువలన అయితే ఆయన సంగతి ఎవరికి తెలియదు. ఆయన తెలుగువాడు. ముంగండ అగ్రహారం అని మన అమలాపురం దగ్గర ఉంది. ఆయన్ని గురించి రాయాలి అనేటటువంటి ఒక తీవ్రమైన కాంక్షతో 72లో అనుకున్నాను. అది ఒక 50 ఏళ్ళు అయిన తర్వాత మొన్న 22లో రాయగలిగాను. కారణం ఏంటంటే అది కావ్యంగా రాద్దాం అనుకున్న వాడిని రాయలేక ఆపి తర్వాత మళ్ళీ ఇక నవల చేశాను. అది సంచికలో సీరియల్ గా వచ్చింది. అది సీరియల్ గా వచ్చినప్పుడే చాలా మంది, ఒక 106 మంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, బాగుందని చెప్పి. అందులో కొంతమంది వ్యాసాలు రాశారు. అది కాక ఒక 21 మంది ప్రత్యేక వ్యాసాలు రాశారు, పెద్దవి. అవన్నీ కలిపి ఇటీవల నేను వైజయంతి అని పుస్తకం వేసాను. అందువలన అదొక ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ కింద ఇప్పుడు భావించాల్సి ఉంటుంది. అది ఇది 5 అన్నమాట. ఈ 5 కూడాను చాలా సంతోషం. అవార్డులు అంటున్నారు మీరు. అవార్డులు అనేవి ప్రశంసలు మనకి అది సహజంగా వస్తుంటాయి. ఇప్పుడు ఆ గుర్తింపు అనేది ఏంటంటే మనం చేసిన కృషిని బట్టి వచ్చేస్తూ ఉంటాయి. అవి మనంగా ప్రత్యేకించి ఒక మార్కు కాదు. అది ఏంటంటే 1978లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది మొట్టమొదటిసారి. ఆ తర్వాత ఒక 40 దాకా అవార్డులు ఉన్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం 2 ఉన్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నాయి 2. మూడోది మొన్న హంస అవార్డు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అకాడమీ. తర్వాత ఇలా అనేక మంది మహానుభావుల పేర్ల మీద ఉన్నటువంటివన్నీ కూడా తెలుగుదేశంలో అవన్నీ నాకు వచ్చినాయి. అది ప్రత్యేకమైన ఒక సంతృప్తి అన్నమాట, ఒక గుర్తింపు. అట్లా ఒక 40 దాకా ఉన్నాయి అవార్డులు. వాటిని లిస్ట్ అంతా చెప్పుకోవటం అక్కర్లేదు మనం. అది వాళ్ళ ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది మన ప్రతిభ కంటే కూడా. అది సంగతి. ఇప్పుడు కథలు రాసే వాళ్ళకి లేదా కవిత్వం రాసే వాళ్ళకి మీరు ఎటువంటి సూచనలు చెప్తారు? సూచనలని కాదు కానీ నేను ఇందా మొదట్లో ఏదో సందర్భంలో చెప్తున్నానే, అలాగే ఒక చిత్తశుద్ధి ఉన్న ఒక కోరికలో విష్ లెవెల్లో ఆగిపోయేటట్టు ఉండకూడదమ్మా. అది ఎందుకనంటే ఏది ఫ్రక్టిఫై కావాలన్నా మనిషికి అతనికి సంకల్పంతో పాటుగా కృషి కావాలి.
అది కృషి కావాలి. లేకపోతే ఏమవుతుంటే మా అబ్బాయి డాక్టర్ కావాలి, మా అబ్బాయి డాక్టర్ ఎట్లా అవుతాడు? డాక్టర్ కావాలంటే వాడికి కావాల్సింది మొదటి నుంచి వాడికి ముందు అసలు ఎంట్రన్స్ రాయించాలిగా. లేకుండా వాడిని మళ్ళీ బీకాంలో పెడితే నువ్వు డాక్టర్ అయ్యే అవకాశం లేదు కదా. అలా దానికి తగినటువంటి కృషి కూడా అంటే సంకల్పం ఒకటే కాదు, సంకల్పం దాన్ని నెరవేర్చుకోవడానికి కావాల్సిన కృషిని కూడా ఖచ్చితంగా చేయాలి, సాధన కూడా కావాలి. ఇందాక మీరే చెప్పారు కదా సార్, ఒక మంచి కథకుడు కావాలంటే మంచి పాఠకుడు కావాలని చెప్పాను కదా, ఇందాక చెప్పాను హెడ్డింగ్ అది. అట్లాగే ఒక కవి కావాలని ఎవరన్నా కానీ అసలు సాహిత్యంలో ఎవరు పని చేస్తున్నా కూడా ఒకటే సూత్రం అమ్మా, చదువరి కావాలి, అధ్యయనం కావాలి ఒకటి. రెండోది ఏంటంటే ఆ అధ్యయనం అనేది నావెల్ రీడింగ్ కాకూడదు. నావెల్ రీడింగ్ విని వదిలేయటము, చదివి వదిలేయటము ఉండకూడదు. అది ఎనలిటికల్ గా చదవాలి. ఎందుకని నువ్వు రాయదలుచుకుంటున్నావు కదా, కాబట్టి అతను ఎట్లా రాశాడు, ఇది ఎందుకు ఎట్లా వచ్చింది, ఏమిటి దాని పద్ధతి అనేది ఒక విశ్లేషణాత్మకంగా చదువుకోవాలి. అట్లా చదివినప్పుడు తప్పకుండా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అది అంతకంటే పెద్ద సూచనలు అక్కర్లేదు. తర్వాత ఇంకోటి చెప్పుకోవాలి, ఇప్పుడు ఈనాడు కథకుల వరకు తీసుకుంటే కవిత్వం సరే అది బాగా ఉధృతంగా పోతున్నది. అలా ఉంచి కథల్ని చెప్పుకోవాలంటే చాలా ఉచ్చస్థితిలో ఉంది ఇప్పుడు తెలుగు కథానిక, చాలా ఎత్తులో ఉంది. కారణం ఏంటంటే అనేక వర్గాల నుంచి, అనేక కులాల నుంచి, అనేక మతాల నుంచి స్వానుభవం ఉన్నటువంటి రచయితలు రాస్తున్నారు. అంటే కార్యక్షేత్రంలో యాక్చువల్గా అట్ బేస్ లెవెల్ అనుభవాలు ఉన్న వాళ్ళు వాటిని రిఫ్లెక్ట్ చేస్తున్నారు. అది చాలా పెద్ద ఎసెట్ తెలుగు సాహిత్యం. కథకుల్లో మాత్రం అంటే అగ్రహారం కథలు, దళిత కథలు, వృత్తి కథలు, ఇట్లా రకరకాల ప్రక్రియల్లో వాళ్ళు స్వానుభవంతో తెలుసుకుని రాసిన కథలు ఉన్నాయి, వస్తున్నాయి. కొంతమంది ప్రాంతీయంగాను, కొంతమంది ఏమో ఇలాగూ ఒక ప్రదేశాన్ని తీసుకుని రాస్తున్న వాళ్ళు, కులాలను తీసుకుని రాస్తున్న వాళ్ళు ఉన్నారు. అనేక వాదాలు వచ్చినాయి, ప్రాంతీయ అస్తిత్వాలు వచ్చినాయి కదా, వాటన్నింటినీ రిఫ్లెక్ట్ చేస్తూ రాస్తున్నారు. కథానిక ఈ రోజున తెలుగు కథ చాలా ఆరోగ్యకరమైనటువంటి దిశలో వెళ్తున్నది. అయితే దానిలో మనం చెప్పుకోవాల్సిన ఒకే ఒక లోపం కూడా కాదు, ఏదో పిట్ ఫాల్ లాంటిది ఏంటంటే ఈ వాటిని ఏమంటారు, సామాజిక మాధ్యమాలు అంటున్నామే, అవి వచ్చి తెలుగు కథని పలచబడేస్తున్నాయి, తెలుగు కథని చెడగొడుతున్నాయని చెప్పడానికి కొంచెం హెజిటేట్ చేయొచ్చు, కానీ కోపాలు వస్తాయని పలచబడుతున్నదని మాత్రం ఖాయంగా చెప్పచ్చు. ఎందుకనంటే ఏదో అప్పటికప్పుడు రాసేసేసి ఒక 100 టిక్కులు పెట్టించుకుని ప్రపంచ స్థాయి కథానిక అని దాన్ని మళ్ళీ అనలైజ్ చేయించుకుని ఒక 50 మంది చేత ఈ రకమైన ఒక ఆత్మముగ్ధత్వం అని దానికి పేరు పెట్టాను నేను. అంటే అప్పట్లో అయితే అది కనపడుతుంది, ఒక పత్రికకి పంపించి కదా, అక్కడ బాగా అనుభవజ్ఞులైన సంపాదకులు వాళ్ళు చూసి కథని, దానిలోని లోటుపాట్లని అన్నిటినీ చెక్ చేసిన తర్వాతే ఆ కథని పత్రికలో వేసేవాళ్ళు. అందువల్ల మంచి కథలు బాగా వచ్చాయి. అంటే ఇప్పుడు రావడం లేదని కాదు, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఏది తోస్తే అది దాంతో పాటు సాంఘిక మాధ్యమాల్లో నిమిషాల్లో వాళ్ళు అప్లోడ్ చేసేస్తున్నారు, వెంటనే వాళ్ళకి రెస్పాన్స్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ కథల్లో గాఢత తగ్గిపోయింది, దాని వలన గాఢత తగ్గింది. అనుభూతి ఉండాలి కదా, చదివేవాడికి ఆ కథ నిలవాలి కదా. పాత కథలు ఎందుకు చెప్పుకుంటున్నాం, ఎందుకు చెప్తున్నాం అంటే దాంట్లో గాఢత ఉన్నది, అది అనుభూతిప్రదంగా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు అలాంటివి కొంచెం పలచబడ్డట్టు చెప్పుకోవాల్సిన తప్పదు. సంకలనాలు చూసినా కూడా తెలుస్తోంది. తమాషా ఏంటంటే సంకలనాల్లో గట్టి కథలు సెలెక్ట్ చేస్తారని కదా, అది కూడా లేదు. ఇప్పుడు సంకలనాలు చదువుతుంటే మనం సాధారణంగా ఏ స్థాయిలో ఉన్నదో ఆ స్థాయి అక్కడ ప్రతిబింబిస్తున్నది. అది అంత ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు. కొత్త కథకులు బాగా రాస్తున్నారు, కొత్త కథలు బాగా రాస్తున్నారు. పత్రికలు లేకపోవడం ఒక పెద్ద లోపం. అది ఉన్న 1-2 కూడా ఈ కరోనా టైం అప్పుడు పూర్తిగా వెళ్ళిపోయినాయి. నేను ఇంకొక విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేంటంటే ఒక వ్యక్తి, కథకుడు కానీ ఎవరైనా ఒక సాహితీవేత్త కానీ, అతను పుట్టిన జీన్స్ అంటాం చూసారా,
హెరిడిటీ అంటాం మేము HR లో. హెరిడిటీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఈ మూడు కూడా ఒక మనిషిని వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చే ఈ మూడు అన్నమాట. ఈ మూడింటి యొక్క ప్రతిఫలనాలు మనకు కథల్లో కనపడతాయి, ప్రతిబింబిస్తాయి, కనపడతాయి. ఇప్పుడు ప్రతి రచయితకి ఇవి తప్పకుండా ఈ మూడు ఉంటాయి. ఈ మూడింటి యొక్క రిఫ్లెక్షన్స్ వాడి కథల్లో కనపడతాయి, కథల్లో కానీ కావ్యాల్లో కానీ కనపడతాయి. ఇప్పుడు నేను గ్రామీణ పోలికలు పెట్టానంటే అది ఉండబట్టే కదా. అలాగే నా కథలన్నింటిలో కూడా తెనాలి వాతావరణం, మచిలీపట్నం వాతావరణం. తర్వాత నేను కడపలో 9 ఏళ్ళు పనిచేశాను, అందుకని నన్ను రాయలసీమ వాళ్ళు అన్నారు. తెలంగాణలో నాకు ముఖ్యమైన 10 పట్టణాలని తెలుసు, నేను వెళ్ళి. తర్వాత గ్రామాల్లో ఒక 20-30 గ్రామాలు తెలుసు నాకు. ఎందుకంటే మా బాబాయ్ నేలకొండపల్లి, మా మేనత్త సింగరేణి కాంగ్రెస్, తర్వాత ఇంకో బాబాయ్ వరంగల్, మా అల్లుడు వరంగల్. దీనివల్ల ఏమైందంటే నాకు 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి జనజీవనం మీద చాలా గట్టి అవేర్నెస్, అండర్స్టాండింగ్. అందుకని ఇవన్నీ కనపడుతూ ఉంటాయి కథల్లో, తప్పకుండా కనపడుతూ ఉంటాయి. వ్యక్తిత్వం కథల్లో ఏ కథ ఎందుకు రాశాం అనేది, ఆ ప్రాంతాన్ని వర్ణించటం, అవన్నీ వస్తాయి కదా కథ అనేసరికి. ఇప్పుడు తెనాలిని గురించి రాసినవన్నీ చాలా చోట్ల వచ్చింది అనమాట. అట్లాగే కడప గురించి రాసింది, ఇక్కడ తెలంగాణలో కొన్ని ఊళ్ళని గురించి రాసినవి. పోచంపాడు అని చెప్పి ఇక్కడ పోచంపల్లి, పోచంపాడే, అక్కడికి పోయి ఒకరోజు చాలా అవస్థపడటం, అవన్నీ కొన్ని కనపడుతూ ఉంటాయి, కథల్లో వస్తూ ఉంటాయి. అది బాగుందమ్మా. మీరు కథలు, కవిత్వ వ్యాసంగము కలకాలం సాగాలి పూర్తిగానే మేము కోరుకుంటున్నాం సార్. సారంగా వీక్షకులకి ధన్యవాదాలు, సలహాలు చెప్పారు సార్. వారి జీవిత విశేషాలన్నీ మనకు తెలియజేశారు. చాలా సంతోషం సార్. మీరు ఒక పత్రిక ద్వారా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ పత్రిక గురించి నాకు తెలుసు. వేంపల్లి షరీఫ్ చాలా, నేనంటే చాలా గౌరవం కలిగినటువంటి రెంటాల కల్పన గారు, వాళ్ళంతా కూడా అంటే కొంతమంది పర్సనల్ గా తెలిసి, కొంతమంది ఏమో పత్రికల ద్వారా తెలుసు. కాబట్టి సారంగా మంచి స్టాండర్డ్ తో నడుపబడుతున్నటువంటి పత్రిక. ఇప్పుడు మనం ఇందాక సామాజిక మాధ్యమాలు, అలాంటి వాటిల్లో కొన్ని చెప్పుకోదగిన మాధ్యమాలు ఉన్నాయి ఈ వెబ్ మ్యాగజైన్స్ లో కూడాను. ఇప్పుడు ఉదాహరణ కౌముది, అతను ఎప్పుడో మొదలు పెట్టాడు. అతను మేము బందర్లో చాలా ఉధృతంగా కథలు రాస్తున్నప్పుడు అతను స్టూడెంట్ కిరణ్ ప్రభ. అలాగే ఇప్పుడు ఈ సారంగా, ఇలాంటి కొన్ని చాలా ఉన్నతమైనటువంటి భావజాలం ఉన్న వ్యక్తులు, తర్వాత ఆ భావాలని పత్రికలో చూపించేటటువంటి చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఉన్నాయి. ఆ పత్రికలన్నీ బాగుంటున్నాయి. అందువలన అందరినీ ఒక గాట కట్టకూడదు. మంచి ఉన్న మంచి చెప్పుకోవాలి. అదేగా నేను చేసిన పని. ఇప్పుడు కథల మీద చేసింది కూడా అదే, మంచి కథలు చెప్పాలని. చాలా సంతోషం. ధన్యవాదాలు మీకు.